మన భారతీయులందరికీ కూడా పండుగ రోజు. పండుగ వేరు, ప్రత్యేకించి శివరాత్రి. శివ అనే శబ్దం అంటే ఏంటి? దానికి తార్కాణంగా ఇక్కడ ఫోటో బ్యానర్స్. శివుల్లో విష్ణుమూర్తి, విష్ణుమూర్తిలో మళ్ళీ శివలింగం, ఓంకారం. అలాగే విష్ణుమూర్తిలో శివుడు ఆకారం, మళ్ళీ శివుడు ఆకారంలో విష్ణుమూర్తి, మళ్ళీ ఓంకారం. ఏం గుర్తు చేస్తుంది? శివకేశవుల్లో భేదము లేదు. ఇది వేదాంత సమ్మతమైనటువంటి మన భారతీయులకి పరమ ప్రమాణం. వేదవాక్కులు శాసనం, నిరంకుశ శాసనం కాదు. ప్రపంచంలో ఈ భూమి యందు నింగి నెలలో సమస్త ప్రాణికోటితో పాటు మానవులు కూడా పుట్టారు. చూసిన వాళ్ళు ఎవరు? అంటే ప్రతిదీ చూస్తేనే నమ్మాలి అన్న ప్రసక్తి అప్రసక్తం. ఆకలేసింది, మనకి ఆహారం వండి తీసుకొచ్చారు. ఆకలి ఉన్నవాడికి ఏం కావాలి? ఫస్ట్ పానీయం, అది నీళ్లు కానీ ఏదైనా, అన్నం, ఆహారం. తగిన ఆహారం రాగానే తింటాడా? ఇది ఎవరు వండారు, ఎక్కడ కొన్నారు, ఈ బియ్యం ఎక్కడ పుట్టినాయి, ఈ బచ్చలు ఎలా చేశారు, మూలాలు ఎవరైనా వెతుకుతారా? కడుపు నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ తెచ్చారు. ట్యాబ్లెట్ ఇంగ్లీష్దా, హోమియోదా, అది ఆకు బస్సలాగా ముందు ఆలోచించాడు. గిలగిల తనుకుంటున్నాడు నొప్పికి, సోలకి. 24 గంటల నొప్పి అని తెలియదా? ఇది చూసుకెళ్ళారు, కనిపెట్టేసారు. డాక్టర్ గారు చెప్తే అది కట్ చేశారు. అల్సర్, పేగుపోతా. 24 గంటల నొప్పి ఇంకా అధిగమిస్తే చెయ్యి అల్లదా, ప్రాణాపాయం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మనిషికి ఏది కావాలో ప్రయత్నం లేకుండా వచ్చిందాన్ని దాని మూలాలు వెతకరాదు, పరిశోధించరాదు, పరిశీలించరాదు. గమనించి గుర్తించి ఊరుకుంటే చాలు. ఇది మాత్రమే స్వామి నిర్గుణ చైతన్య విజ్ఞప్తి. సవినయంగా విజ్ఞప్తి విజ్ఞులకు, ఆర్తులకు, జిజ్ఞాసులకి నేను ఉన్నాను అనే నేను పదంలోనే స్వయంగా తనందు తానే నేను ఉన్నానని ప్రకటించుకున్నాడు. అయితే ఇక్కడ ఏమిటంటే, ప్రత్యేక శివరాత్రి కాబట్టి శివ శబ్దం గురించి అర్థం చెప్పుకుంటారు. ప్రతి శబ్దము కూడా సత్యానంద పరిపూర్ణ మౌనంగా స్వతసిద్ధంగా ఉన్నదే. ఏ శబ్దమైనా సరే, ఏ నామైనా సరే, జపనలు చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, గాలిని మూటగట్టి యోగం కావచ్చు, అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టం కావచ్చు, నాస్తికుడు అవచ్చు, ఆస్తికుడు అవచ్చు, హేతువాదం అవచ్చు. మానవుడే ఉంటే చాలు. ప్రతి మనిషి ఏం కావాలి? సహజంగా మనిషికి ఏం కావాలి? మనిషి ఏం కోరుకుంటుంది? మనిషికి ఏం కావాలి? మనిషి ఏం కోరుకుంటున్నాడు? ఏది కావాలి? ఏది అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడమే చాలనేది మాత్రమే. ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. లేనిది అనే పదం లేదు ఇక్కడ. లేనిది అనాలంటే నేను ఉండాలి, నేను ఉన్నాను చెప్పాలంటే నేను ఉండాలి. ఇక్కడ రెండు. నేను ఉన్నాను అంటానికి ముందుగా నేను ఉన్నదిగా, నేను ఉన్నాను కనుక దేహం ఉన్నది. దేహం ఉండు చేత నేను లేను, దేహం ఉండు చేత ఈ జగత్తు లేదు. అంటే ఇక్కడ ఏంటి? నేను ఉండు చేత ఈ జగత్తు లేదంటున్నా. కానీ
నింగి నెలతో ఉన్న ఈ మాతృదేవత అయినటువంటి వేదమాత అయినటువంటి భూదేవి యందు మనందరం సమస్త ప్రాణి కోటితో సహా మానవుడు పుట్టాడు.